హైదరాబాద్కు మణిహారమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిధిలో నోటిఫైడ్ ఏరియా కమిటీలో ఏర్పాటు చేసేటువంటి హోర్డింగ్ల విషయంలో అనేక అవకతవకలకు పాల్పడింది ఎన్ఏసీ. ఇక్కడ టెండర్ల ప్రక్రియ పైన కోర్టులో వివాదం నడుస్తున్నప్పటికీ ఆ టెండర్ ప్రక్రియను ఒకసారి ఆపమని చెప్పేసి చిన్న చిన్న హోర్డింగ్ కంపెనీల యాజమాన్యాలతో కూడినటువంటి ఈ అసోసియేషన్ కూడా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ విషయాన్ని నోటిఫైడ్ ఏరియా కమిటీకి కూడా తెలియజేయడం జరిగింది. అయినా కోర్టు వివాదం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క టెండర్ ప్రక్రియను కొనసాగించారు. అందులో జాతీయ స్థాయి కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు కూడా ఒక 10 వరకు కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. కానీ జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి పెద్ద పెద్ద హోర్డింగ్స్ నిర్వహించేటువంటి కంపెనీలకు ఈ యొక్క టెండర్ ప్రక్రియ దక్కలేదు. ఈ లోకల్లో ఉన్నటువంటి 2 కంపెనీలకు మాత్రమే ఈ టెండర్ ప్రక్రియ దొరికింది. జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి కంపెనీలు 12 కోట్లకు పైగా కోట్ చేయగా ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి కోట్ చేసినటువంటి కంపెనీలు కేవలం 55-65 లక్షల మధ్యలో మాత్రమే కోట్ చేయడం జరిగింది ప్రతి సంవత్సరం. అంటే సంవత్సరానికి సుమారుగా 10 కోట్లు అనుకున్నా కానీ 10 ఏళ్లకు 100 కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రక్రియని లోపాయకారిగా ఈ ప్రభుత్వ పెద్దలు వెనకాల నుండి నడిపించినట్టుగా భావించవలసి ఉంటుంది. ఈ ఎల్ఈడి బల్బులు తయారు చేసేటువంటి ఈ యొక్క అనుభవం కూడా లేనటువంటి ఈ నవనిర్మాణ సంస్థకి ఈ యొక్క టెండర్ ప్రక్రియను కేటాయించడం చట్టవిరుద్ధమైనది. అందులో కంపెనీ యొక్క ప్రొఫైల్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి. వాళ్ళపైన న్యాయపరమైనటువంటి కేసులు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ శాఖలకు వాళ్ళు ఆ యొక్క యాజమాన్యము వేరే వేరే పేర్లతోని ఇంతకుముందుకు వ్యాపారాలు చేశాయి. అక్కడ కూడా ప్రభుత్వ సంస్థలకు అనేక సందర్భాల్లో డ్యూస్ ఉన్నాయి. ఆ డ్యూస్ కూడా ఉన్నట్టు కానీ క్రిమినల్ కేసులు ఉన్నట్టు కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఈ యొక్క ప్రొఫైల్లో వాళ్ళు పేర్కొనలేదు. అలా పేర్కొనకుండా సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ యొక్క కంపెనీలు ఈ యొక్క టెండర్ దక్కించుకునేలాగా వ్యవహరించాయి. దీని వెనకాల ప్రభుత్వ పెద్దల హస్తం ఉంది అనేటువంటి ఇక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఒకసారి ఆర్టీఐ కింద వచ్చినటువంటి 4500 పేజీలకు పైచిలుకు పేజీలను విశ్లేషించిన తర్వాత అన్ని కంపెనీల యొక్క ప్రొఫైల్స్ ఏంటి, వీళ్ళ కంపెనీల యొక్క టెండర్ దక్కినటువంటి కంపెనీల యొక్క ప్రొఫైల్ ఏంటి అనేటువంటిది క్లియర్గా విశ్లేషించిన తర్వాత ఇక్కడ ప్రెస్ క్లబ్ల ద్వారా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని తెలంగాణ సమాజానికి తెలియజేయాలని గవర్నమెంట్ పెద్దలకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని భావిస్తూ ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాదు ఇప్పుడు విస్తరిస్తూ ఉంది. జిహెచ్ఎంసీ పరిధి కూడా విస్తరిస్తూ ఉంది ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో. అందులో ఇది వరకు అనేక కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఆ యొక్క పరిధి విస్తరిస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి హోర్డింగ్ కంపెనీలకు గత సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తలో ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి టెండర్ వీళ్ళకు ట్యాక్స్ కట్టకుండా ఆ యొక్క హోర్డింగ్ నిర్వహణ లేకుండా లీగల్గా అడ్డుకున్నారు. అటు హోర్డింగ్ని హైడ్రా పరిధిలో కూడా కొన్ని హోర్డింగ్స్ని కూల్చివేయడం జరిగింది. ఈ విషయం మీద కూడా వాళ్ళు కోర్టు తలుపును తట్టినప్పుడు ఆ యొక్క కూల్చివేతలు కూడా ఆగినాయి. మేము సక్రమంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న కంపెనీలు సుమారుగా 350 పైచిలకు కంపెనీలు ఇక్కడ ఈ యొక్క జిహెచ్ఎంసీ విస్తరణ పరిధిలో ఉన్నటువంటివి కంపెనీలు ఉన్నాయి. అందులో వేలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అనేక మందికి ఉపాధి దొరుకుతూ ఉంది. వాళ్ళందరూ పొట్టగొట్టి కేవలం గుత్తాధిపత్యం కోసం కొన్ని కంపెనీలకు మాత్రమే ఈ యొక్క పరిధిలో ఈ ప్రైమ్ లొకాలిటీలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ నగరాల్లో ఉన్నటువంటి ప్రైమ్ లొకాలిటీస్లో హోర్డింగ్స్ అన్నింటినీ కూడా ఈ చిన్న కంపెనీలకు అనేక తప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇచ్చినటువంటి కంపెనీలకు దక్కేలాగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనేటువంటిది కూడా అనుమానం కలుగుతూ ఉంది. ఇట్లాంటి వాటిని తక్షణమే మానుకొని ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికుల పొట్టగొట్టకుండా చిన్న చిన్న కంపెనీలు అన్నిటికీ కూడా మీరు అవకాశం కల్పించాలి. దానివల్ల చిన్న చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు కానీ వ్యాపారాలు చేసుకునేటువంటి ఏదైనా సంస్థ కావచ్చు, షాపింగ్ మాల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం నుండి వచ్చేటువంటి టెండర్ కూడా ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి వివిధ రకాల ప్రచారాలు కూడా అందరికీ దక్కుతాయి. దానివల్ల అనేక మందికి లబ్ధి చేకూరుతుంది. అలా కాకుండా కేవలం ఒకరిద్దరి చేతిలో ఉండేటువంటి కేవలం 40-50 మంది పనిచేసే విధంగా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది, ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా విపరీతమైనటువంటి ఈ హోర్డింగ్ల రేట్లు కూడా విపరీతంగా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి వాటిని ప్రభుత్వం ఆదిలోనే తుంచివేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మున్సిపల్ శాఖ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. కాబట్టి ఈ విషయంపైన తక్షణమే స్పందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉంది సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా. ఒకవేళ మీరు కనుక స్పందించకపోతే ఇప్పుడు న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తూనే దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మార్చడంలో కూడా మేము ఆలోచన చేస్తామని ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్